టీడీపీ వ్యవస్థాపకుడు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సీఎం సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. ప్రముఖుల రాక నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇక పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. అయితే తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవను కూడా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ను సీఎం సీఎం అంటూ కూడా అభిమానులు నినాదాలు చేశారు. అయితే ప్రముఖులు రాక నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ కు నివాళులర్పిస్తున్నారు. ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతిని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో కుటుంబ సభ్యులు కూడా నివాళులర్పిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఎన్టీఆర్ సేవను గుర్తు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఎడిటోరియల్ ఎడిటర్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించినట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, ఇటీవల కాలంలో అంటే తెలంగాణ అంశానికి సంబంధించి అనేక విషయాలు ఒకదాని తర్వాత ఒకటి జరగడంతో సహజంగానే ఒక ప్రజల్లో గాని రాజకీయ వర్గాల్లో గాని ఒక చర్చ జరిగింది. వాస్తవంగా చూసుకుంటే దాదాపు ఒక 2-3 దశాబ్దాల నుంచి తెలంగాణ అనే అంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి ఒక కీలక అంశంగా మారుతున్నది. ఇప్పుడు లేటెస్ట్ గా తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని లోకేష్ పదే చెప్పడం, దాంతో పాటు ఇటీవల అక్కడ అమరావతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశాల్లో కూడా ఒక వక్త తెలంగాణ అనే పదమే లేదు అని మాట్లాడడం, దాంతో పాటు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నివాళి అర్పించే సందర్భంగా కూడా సీనియర్ ఎన్టీఆర్ గారికి జూనియర్ ఎన్టీఆర్ నివాళి అర్పించే సందర్భంగా కూడా అభిమానులు సీఎం సీఎం అని నినాదాలు చేయడం, ఇవన్నిటి నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి రాజకీయాల్లో చాలా కీలక పరిణామాలు ఏవో చోటు చేసుకుంటున్నాయి అనే ఒక అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇవి సహజం కూడా. అయితే ఒక్కొక్కటి వేరువేరుగా చూసినప్పుడు ఈ ఒక రకంగా కనిపిస్తాయి, అన్ని కలిపి ఒక బొకేలాగా చూసినప్పుడు మనకు ఒక రకంగా కనిపిస్తాయి బ్రాహ్మణి. ఎందుకు అంటే అక్కడ మహానాడులో కానీ తెలుగుదేశం పార్టీ సమావేశంలో కానీ మాట్లాడిన వక్తలు తెలుగు సాహిత్యం మీద మాట్లాడడం, తెలుగు అనే అంశం వచ్చినప్పుడు మాట్లాడడం, ఆ సందర్భంగా తెలంగాణ అనే పదం లేదు, చరిత్రలో లేదు అనే ఒక మాట మాట్లాడడం జరిగింది. సరే, ఉందా లేదా అనే విషయము ఆ వక్తకు సంబంధించిన అవగాహనకు ఎంత ఉందనేది వేరే విషయంగా తెలంగాణ అనే పదం నిజంగా కూడా చాలా ఏళ్ల నుంచి అంటే చాలా తెలుగు పదం పుట్టినప్పటి నుంచి తెలంగాణ అనే పదం ఉంది. దాన్ని ఆయన అట్లా ఎందుకు మాట్లాడిండో మనకు అయితే అర్థం కాదు. ఇకపోతే రెండవ అంశము, ఇక్కడ అమీర్పేటలో ఎన్టీ రామారావు విగ్రహము స్థాపించడము, ఎన్టీ రామారావు విగ్రహం స్థాపించడం అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఇక్కడ కొంత ప్రోత్సహించినట్లే కదా అనే ఒక వాదన కూడా వచ్చింది. అయితే వాస్తవంగా అమీర్ ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళ మనోభావాలను గుర్తించడానికి అప్పుడు ఎన్నికల హామీగా ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహం ప్రతిష్ట ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. దాని ప్రకారం ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ఎన్టీ రామారావుకు సంబంధించి ఒక తెలంగాణ, ఆంధ్ర లేకుంటే ఒక క్యాస్ట్ కో లేకుంటే ఒక ప్రాంతానికో ఒక పార్టీకో సంబంధించిన వ్యక్తి కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఆ మాటకు వస్తే వేరు ప్రాంతంలో ఒరిస్సాలో ఉన్న తెలుగు వారికి కానీ, మద్రాసులో ఉన్న తెలుగు వారికి కానీ, కర్ణాటకలో ఉన్న తెలుగు వారికి కానీ ఆయన అభిమాన నాయకుడు. అందులో పెద్ద అనుమానం లేదు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఖమ్మం లాంటి ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని మనం వేరుగా చూడాలి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఏదైతే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళి అర్పించినప్పుడు సీఎం అని నినాదాలు చేయడం కూడా ఇటీవల కాలంలో మీరు గమనిస్తే బ్రాహ్మణి చాలా ప్రాంతాల్లో కూడా కొంచెం జనాకర్షణ ఉన్న నాయకులు కావచ్చు, లేకుంటే రాజకీయ పార్టీలు పెట్టిన నాయకులు కావచ్చు, ఎవరు వెళ్ళినా కానీ సీఎం అని నినాదాలు చేయడం అభిమానులకు ఒక ఫ్యాషన్ గా మారింది, ఒక ట్రెండ్ గా మారింది. ఇప్పుడు
ఎందుకు అంటే మొన్న కవిత పార్టీ పెట్టినప్పుడు నుంచి మొదలుకుంటే కవిత గారు ఎక్కడికి పోయినా కానీ ఆమెను సీఎం అని నినాదాలు చేస్తున్నారు. కేటీఆర్ ఎక్కడికి పోయినా కానీ సీఎం అని నినాదాలు చేస్తున్నారు. ఇటీవలనే తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఒక సినిమా యాక్టర్ అక్కడ ముఖ్యమంత్రి కావడంతో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు పోయినప్పుడు కూడా సీఎం అని నినాదాలు చేస్తున్నారు. కానీ ఒకదాన్ని ఒకటి కలిపి చూస్తే ఒక రకంగా కనపడతాయి, ఒకదాన్ని ఒకరిని వేరువేరుగా చూస్తే ఒక రకంగా పడతాయి. ఇవన్నీ కూడబలుకొని చేసినట్టుగా మాత్రం నేను వ్యక్తిగతంగా భావించడం లేదు. ఒక్కొక్కటి జరుపుకుంటూ వస్తున్నాయి తప్ప ఒకదానికొకటి సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలనే ప్రయత్నాలు సహజంగానే జరుగుతాయి. ఎందుకంటే గతంలో ఆ పార్టీకి ఇక్కడ ఉనికి ఉంది కాబట్టి దాన్ని కొంచెం స్ట్రెంథన్ చేయాలనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి ఉంటే ఉండవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాడిని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ పగ్గాలు అప్పగించి ఆయనను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించి అదొక కార్యాచరణ రూపొందిస్తారని మాత్రం నేను భావించడం లేదు బ్రాహ్మణి. ఓకే రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.